సమస్యను పరిష్కార మార్గాన్ని చూపించండి ప్రభు అని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుసరునై అపరాధినై అందుడనై అపవాదితో అనుసరునై సంచరించితి కటిలో వంచన చేసితినందరిను, వంచన చేసితినందరిను. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామైన శిలువ మరణం ద్వారా విమోచించితివి. పాపమనే దాస్యత్యము నుండి మమ్మ విముక్తులను చేసి మాకు నిత్యానందం అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగంలో జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హెస్కేలు 2వ అధ్యాయము వచనములు 2 నుంచి 5 వరకు. మొదటి పఠనము హెస్కేలు 2వ అధ్యాయము వచనములు 2 నుంచి 5 వరకు. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపుము. ఆ వాణి ఇంకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుల చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకాను చేయుచునే ఉన్నారు. వారి పూర్వులు కూడా అట్లనే చేసిరి. వారి ముండి వారు నన్ను లెక్కించలేని వారు. యావే ప్రభువునైన నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. ఆ తిరుగుబాటు దారులు నీ మాట వినుకునను. తన నడుమున ఒక ప్రవక్త ఉండిన గ్రహింతురు. ఇది ప్రభువాకు. రెండవ పట్టణము పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వంతోనూ ఉబ్బుకోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడి ఉన్నది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని కూర్చు 3 మార్లు ప్రభువునకు మనవి చేసి తిని
దానిని తొలగింపవలనని ప్రార్థించి అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలను, అవమానములను, కష్టములను, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించెను. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది ప్రభువుకు. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం పఠించినే పగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతము దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 6 వరకు. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 6 వరకు. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారుల సోదరుడు కాదా, ఈయన అక్క చెల్లెళ్ళు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణములను బంధువుల మధ్యనను తన ఇంటను తప్ప ఎచటైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను, కానీ మరి ఏ అద్భుతములను అచట చేయజాలకపోయెను. వారి
అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువానికి శుద్ధి కలుగును గాక. ఈ సువిశేష బోధన ద్వారా మనందరి పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవా వందనం. త్రియేకదేవ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, నీ యొక్క ఘనమైన నామాలకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తారో, ప్రార్థన చేస్తారో, వారి మధ్యలో ఏమంటాను పలికిన దేవా నీకు ఎన్నొస్తుంది ప్రభా. ఈరోజు ప్రభా వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా ప్రభా మా మధ్యలో వసించమని, మాకు ఏ విషయాలను మా యొక్క జీవితంలో మార్చుకోవాలో వాటి ద్వారా మాతో మాట్లాడమని, మరీ ముఖ్యంగా ప్రభా నీ యొక్క వాక్యము రెండంచెలు గల ఖడ్గమని పలుకుతున్నారు ప్రభా. అటువంటి వాక్యముతో మా యొక్క హృదయాన్ని, మా యొక్క జీవితాన్ని నీ యొక్క వాక్యం ప్రకారం, నీ యొక్క వాక్యపు అడుగు చాడల్లో మేము నడిచే భాగ్యాన్ని మా అందరికీ కలిగించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ చెబుతున్న నాకు, వింటున్న మీ యొక్క ప్రజలకు పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రభా, నీ యొక్క వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని అందరినీ కూడా అర్థం చేసుకునే కృపను మాకు అందరికి కూడా కలిగించమని, మా యొక్క జీవితాలను నీ వైపు తిప్పుకునే భాగ్యాన్ని మా అందరికి కూడా కలిగించమని, మరీ ముఖ్యంగా ప్రభా మరి పోయిన వారం మెడికల్ క్యాంపులో ప్రభా మీ యొక్క కృపను, ప్రేమను నడిపించినందుకు ఎన్నో స్తుతులు ప్రభా. అనుకున్న దానికంటే ఎక్కువగా మరి ఈ యొక్క మెడికల్ క్యాంప్ నుంచి లబ్ధి పొందిన వారు చాలామంది ఉన్నారు. వారందరినీ తాకమని, ముట్టమని, స్వస్థపరచమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఒకసారి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? అదే విధముగా మన యొక్క గ్రామములో, తెలికిచెర్ల గ్రామములో దేవుని యొక్క కృప, ప్రేమ ఎక్కువగా ఉన్నాయని నేను ఎక్కువగా విశ్వసిస్తాను, నమ్ముతాను. ఎందుకనగా మరి మెడికల్ క్యాంపు పెట్టాలనే ఆలోచనతో ఉన్నప్పుడు మెడికల్ క్యాంపును పెడదామా వద్దా అనే ఆలోచన చాలాసార్లు తారాటపడినప్పుడు దేవునికి సమర్పించి ప్రార్థన చేశాను. మిమ్మల్ని కూడా ప్రార్థన చేయమని చెప్పి ఉన్నాను. ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలంగా దాదాపు 75 మంది నుంచి 80 మంది వరకు మరి చాలామంది మెడికల్ క్యాంప్ అయిన తర్వాత మరి బయటికి చాలామంది వచ్చి ఉన్నారని నాకు చెప్పి ఉన్నారు. చాలా సంతోషం వేసింది. ఎంతో తక్కువ మందితో మనం ఉన్నది 10 కుటుంబాలైనా కానీ దేవుడు బయట నుంచి దాదాపు 70 మంది నుంచి 80 మంది దాకా తీసుకుని వచ్చారు. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? మరి సిస్టర్స్ కూడా చాలా సంతోషించారు. ఎందుకనగా మరి పోగొట్టుకున్న దానిని తిరిగి వెనక్కి తీసుకొని వస్తున్నాడని చెప్పి నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. మన యొక్క దేవాలయంలో ఏది తలపెట్టినా, ఏ తలంపు తలపెట్టినా మరి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి కొన్ని దినాల క్రితము నందయ్య గారి యొక్క కుటుంబంలో వారు మరి డబ్బు ఎవరో దొంగిలించారు. తాను దేవునికి ప్రార్థన చేశాడు. దేవాలయంలోకి వచ్చి నన్ను కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయమని, మన యొక్క సంఘంతో ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి తన యొక్క డబ్బు తిరిగి వచ్చేటట్లుగా చేశాడు. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? పోగొట్టుకున్న దానిని తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. మనం ప్రార్థన చేయగా దేవుడు మనకు అద్భుతాలను చేస్తాడు. మన యొక్క దేవాలయంలో అంత ఆశ్చర్యకరమైన క్రియలు మన యొక్క కుటుంబంలో చేస్తున్నాడు. మరి 2 వారాలుగా మనం ప్రార్థన చేయగా అతి త్వరలో మన యొక్క దేవుడు మన యొక్క ప్రార్థనను విన్నాడు. దానికి సమాధానంగా దేవునికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. దేనికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ఏ అవసరంతో నీవు వచ్చినా, ఏ అవసరంతో నీవు ప్రార్థన చేసినా దేవుడు మనకు ఆన్సర్ ఇస్తాడు, జవాబు ఇస్తాడని చెప్పి మరి దేవుని పేరిట మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్,
ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో యెహెజ్కేలు గ్రంథము నుంచి తీసుకొనబడినది. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనందరం కూడా చదువుకున్నట్లయితే అక్కడ యెహెజ్కేలు గారు ఒక ప్రవక్తగా దేవుని యొక్క ప్రవచనాన్ని ప్రవచించే ప్లస్ వక్త, ఇది 2 మాటల సముదాయం. అంటే ప్రవచించేవాడు, బోధించేవాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించేవాడు. వక్త అంటే పలికేవాడు. 2 మాటల సముదాయం కలిగిన ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించే ఒక ప్రవక్త ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెహెజ్కేలు అనగా అర్థము దేవుడు బలపరుచును. ఏంటిది? దేవుడు బలపరుచును. కృంగిన వారిని, కృషించిన వారిని, అనారోగ్యంతో ఉన్నవారిని, దుఃఖముతో ఉన్నవారిని, బాధతో ఉన్నవారిని, వేదనతో ఉన్నవారిని ఆయన బలపరుచును. అటువంటి పేరు పెట్టుకున్న యెహెజ్కేలును దేవుడు ఒక ప్రవక్తగా నియమించాడు. దేవుడు ఒక గొప్ప నాయకుడిగా నియమించాడు. దేవుడు తన యొక్క ప్రజలను నడిపించడానికి వక్ర మార్గము నుండి సక్ర మార్గములోనికి, సరైన మార్గములోనికి నడిపించటానికి, వారి యొక్క కన్నీళ్లను తొడవటానికి, వారి యొక్క కష్టాలను తొడవటానికి, వారి యొక్క దుఃఖాన్ని తీసివేయటానికి తన యొక్క ప్రవక్తను యెహెజ్కేలును పంపి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క యెహెజ్కేలును ఏ సందర్భములో దేవుడు పంపి ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములోనికి వచ్చిన తరువాత వారు పాపములో పడిపోయారు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క అపారమైన ఆశీర్వాదాలను మరచిపోయిన కాలములో, విడచిపోయిన కాలములో దేవుని యొక్క వాక్యము నుండి వారు నత్త నడక నడిచి వారు పాపములో ఉన్న కాలములో దేవుని యొక్క ఉగ్రతను వారి మీదకి వచ్చిన కాలములో ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు పంపించి ఉన్నాడు. మనందరం కూడా చరిత్ర చదువుకున్నట్లయితే చరిత్రలో 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు వచ్చి వీరందరికీ ఇశ్రాయేలు ప్రజలు పాపములో జీవిస్తున్నప్పుడు, అంధకారములో జీవిస్తున్నప్పుడు, దేవుని నుండి దూరంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని నుండి వారు దూరంగా ఉండి పాపములో జీవిస్తున్నప్పుడు వారందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని నుంచి దూరంగా వెళ్ళారో, దేవుని నుంచి వారు వారి యొక్క సొంత కార్యక్రమాలతో వారు గుమికూడి ఉండి పాపములో ఉన్నప్పుడు దేవుడు వారిని బబులోనియా చెరకు పంపించి ఉన్నాడు. బబులోనియా చెరకు పంపించి ఉండి 70 సంవత్సరాలు కఠిన శిక్ష వేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నుంచి దూరం అవటం అంత మంచిది కాదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, అందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో నీవు దేవుని నుంచి దూరంగా ఉన్నావు, ఏ వ్యసనము నిన్ను దేవుని నుంచి దూరంగా చేస్తుంది, ఏ కార్యము నిన్ను దేవుని నుంచి దూరంగా చేస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, మాకేమీ కాదులే, మమ్మల్ని ఎవరు పట్టించుకోరులే, ఇదిగో దేవుడు ఉన్నా కానీ మమ్మల్ని మాకేమీ కాదులే, మేము ఏమి చేసినా చెల్లుతుందిలే, చెల్లుతుందిలే, చెల్లుతుందిలే అని చెప్పి వారు పాపముతో జీవించడం మొదలుపెట్టారు. దేవుడు వారికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వారు దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టారు. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టారో హఠాత్తుగా బబులోనియా సామ్రాజ్యపు అధికారి అయిన నెబుకద్నెజర్ అనే ఒక చక్రవర్తి వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని మొత్తాన్ని ముట్టడించాడు. అక్కడ ఉన్న ముసలవాళ్ళని, పిల్లలందరినీ కూడా మరి బందీలుగా, ఎవరైతే మరి అనారోగ్యంతో ఉంటారో, ముసలితనంతో ఉంటారో వారందరినీ కూడా వదిలివేసి, కొంతమందిని చంపేసి, ఆడవారిని చర్చేసి మొత్తాన్ని కూడా
వారు సర్వనాశనం చేసి వారందరినీ కూడా బబులోనియా దేశానికి బందీలుగా తీసుకుని వచ్చారు. అటువంటి బందీలుగా ఉన్న ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి తలంచుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఇబ్బంది, ఎందుకు మా ఈ పరీక్ష అని చెప్పి వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మరి కొన్ని రోజుల క్రితం ఒక కుటుంబం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫాదర్ గారండి, మా ఆయన గారికి చాలా సీరియస్గా ఉంది, బాగాలేదండి, తాను హాస్పిటల్లో పెట్టి ఉన్నారు, అదేవిధంగా ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. ఎందుకనగా తన యొక్క మరి లివర్ పక్కన ఒక చిన్న గడ్డ వలె వచ్చి బహువేదన పడుతూ బహురోదన పడుతూ ఉన్నాడు అని చెప్పి ఉన్నారు. నేను అడిగాను, ఏంటమ్మా, ఏంటి మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే 24 hours by 7 డ్రింకింగ్, తాగటం, తాగుడే వ్యసనముగా. చివరి మూమెంట్లో మా ఆయనకు ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు, ఏమి చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు అని తాను వాపోతున్నప్పుడు చాలా బాధేసింది. అరే, ఈ యొక్క వ్యక్తి అదేదో మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి లేదా తన యొక్క పాత వ్యసనాన్ని మానుకున్నట్లయితే ఈరోజు ఇంతటి శిక్షను కొని తెచ్చుకునేవాడు కాదు కదా. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు తన యొక్క జీవితంలో నీవు మారరా బాబు, లేదా నీ యొక్క జీవితాన్ని మార్చుకో, దేవుని వైపు మరులు అని చెప్పి నిన్ను గద్దిస్తూ ఉన్నా నీవు గద్దింపు మాటలకు లెక్క చేయకుండా, వినకుండా అశ్రద్ధ చేసినట్లయితే దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరి యొక్క జీవితంలో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠము, దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకు చెబుతూ ఉన్నప్పుడు, దేవుడు మనలను మార్చుకోమన్నప్పుడు మనం మార్చుకోకుండా, మలుచుకోకుండా, మారిపోకుండా ఇంకా మనము ఆ యొక్క పాపంలోనే ఉన్నట్లయితే అటువంటి దుర్వ్యసనాలతో మనం అలుముకొని ఉంటే ఒకనాడు అంతకంటే పెద్ద ముప్పు వచ్చి మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అటువంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టగా, దేవుణ్ణి వేడుకోగా, దేవుణ్ణి అడుగగా, దేవుని యొక్క సహాయాన్ని అభ్యర్థించగా దేవుడు వారి యొక్క ప్రార్థనను విన్నాడు. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? వారి యొక్క ప్రార్థనను విని తన యొక్క ప్రవక్తను పంపిస్తున్నాడు. యెహెజ్కేలు, నీవు నా మాటగా నీవు వెళ్ళి ఈ యొక్క ప్రజలతో మాట్లాడు, వారిని బలపరచు, వారిని దృఢపరచు, వారిని విశ్వాసములో, నమ్మకములో, ప్రేమలో నేను వారికి తోడుగా నీడగా ఉన్నానని చెప్పు అని తన యొక్క ప్రవక్త అయిన యెహెజ్కేలును ప్రజలను బాధలతో, కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్న వారిని దేవుడు ఓదారుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తాను దేవుడు తనతో పలికిన మొట్టమొదటి మాట మనం చదువుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నాతో నరపుత్రుడా, చూడండి, దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీవు లేచి నిలుచుండుము, నేను నీతో మాట్లాడాలి. నీవు ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో నీవు ఇరుక్కున్నావో, ఏ స్థితిలో నీవు నీ యొక్క పాపపు జీవితంలో ఉన్నావో, ఏ స్థితి నిన్ను దుర్భరముగా, నిన్ను పైకి లేని స్థితిలో, పైకి లేవలెత్తలేని స్థితిలో ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీవు పైకి లే, నేను నీతో మాట్లాడాలి.
చూడండి, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా నీవు పైకి లే, నేను నీతో మాట్లాడాలి. ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు, ఓ మనుష్యుడా నీవు పైకి లే, నేను నీతో మాట్లాడాలి. నీవు ఏ వ్యసనంతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఎటువంటి సమస్య నిన్ను కలవర పెడుతుందో, కలత చెందేటట్లు ఉంటుందో, కృంగిపోయేటట్లు ఉంటుందో, కృషించిపోయేటట్లు ఉంటుందో, నిన్ను కొల్లబొడుస్తూ ఉందో, దేవుడు అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఓ మానవుడా నీవు లే, నేను నీతో మాట్లాడాలి. మన దేవుడు మన యొక్క ప్రార్థనను విని మనతో మాట్లాడే దేవుడు. మొట్టమొదటిగా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ప్రవక్త నీవు పైకి లే, నా యొక్క ప్రజలు అక్కడ అలమాడుతూ ఉన్నారు, శ్రమలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, నేను నీతో మాట్లాడాలి, నీవు పైకి లే, నీ ఉన్న స్థితి నుంచి పైకి లే. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు మనందరినీ కూడా, నీవు ఉన్న స్థితి నుంచి పైకి లే, నేను నీతో మాట్లాడాలి. ప్రభు మనతో మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. ఆనాడు యెహెజ్కేలు తన యొక్క ప్రజలను ఎంతగా బలపరిచాడంటే, ఎంతగా తన యొక్క ప్రజలను ఆకట్టుకున్నాడంటే, ఎంతగా తన యొక్క ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడంటే, వారు చిట్ట చివరికి వారు బబులోనియా దేశము నుండి వారిని యెరూషలేముకి వెళ్ళేంత వరకు వారు ఈ యొక్క ప్రవక్తలు వారిని బలపరుస్తూ, దృఢపరుస్తూ, విశ్వాసముతో, నమ్మకముతో వారు ఉండే విధంగా చేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అడుగుతున్నాడు, నీవు పైకి లే, నేను నీతో మాట్లాడాలి. ఆనాడు మోషే ప్రవక్త ఎక్కడో దిశాగమ్యం లేకుండా ఏదో తప్పు చేసి పరో రాజ్యము నుండి, పరో సామ్రాజ్యము నుండి తాను పరిగెత్తుకుంటూ ఒకరిని చంపివేసి పరిగెత్తుకుంటూ పారిపోయి తన యొక్క ప్రాణాలను దక్కించుకునే క్రమములో తాను వెళ్ళి తన యొక్క మామ ఇంట్లో దాక్కుని ఉంటే, తాను 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 40 సంవత్సరాలు గొర్రెలు కాసేవాడిగా, ఒక గొల్లవాడిగా తిరుగుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ, మోషే నీ ఉండే స్థలం పవిత్రమైన, నేను నీతో మాట్లాడాలి, నేను ఏ పాటి వాడిని ప్రభువా, నేను ఎలాంటి వాడిని ప్రభువా, నా యొక్క స్థితి ఏమిటి ప్రభువా అని చెబితే, కాదు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నీతో మాట్లాడతా, నీవు లే, నీవు రా నా దగ్గరికి, నేను నీతో మాట్లాడతానని చెప్పి, నీవు ఎక్కడి నుంచి అయితే పోయావు, నీవు ఎక్కడి నుంచి అయితే పారిపోయావు, ఏ స్థలం నుంచి అయితే వెళ్ళిపోయావు, ఆ స్థలానికే వెళ్ళి ప్రకటించు అని చెప్పి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు, మోషేను దేవుడు అభిషేకించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను అంగీకరించాడో తన యొక్క జీవితంలో అద్భుత క్రియలు చేశాడు. ప్రియా సహోదరి సహోదరుల, ఈరోజు నీవు కూడా దేవుని యొక్క మాటలను విని నీ ఉన్న స్థితి నుంచి నీవు పైకి లేచినట్లయితే, నీ యొక్క చెడుతనం నుంచి నీవు పైకి లేచినట్లయితే, నీ యొక్క పాపపు స్థితి నుంచి నీవు పైకి లేచినట్లయితే, దేవుడు నీతో అద్భుత క్రియలు చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు యెహెజ్కేలు ప్రవక్తను ప్రజల వద్దకు పంపుతూ ఉన్నాడు? దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. నరపుత్రుడా, నేను నిన్ను చూడండి, వారు నా మీద తిరుగుబాటు చేసిరి, నేను నిన్ను ఇజ్రాయేల్ చెంతకు పంపెదను, ఎందుకనగా వారు నా మీద తిరుగుబాటు చేసిరి. ఉన్నారా మన మధ్య? దేవుని యొక్క సన్నిధి మీద,
దేవాలయం మీద, దేవుని మీద, దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మీద, దేవుని యొక్క సన్నిధి మీద, దేవాలయం మీద, అదేవిధంగా దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేశారు. అటువంటి తిరుగుబాటు చేసిన ప్రజల వద్దకు దేవుడు ఈ యొక్క యెహెజ్కేలును పంపిస్తూ వారిని బలపరుస్తున్నాడు. ఇదిగో ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేశారు, నేను చేసింది మంచి, కానీ వారు వారి యొక్క దురాలోచన వలన, దుష్టాలోచన వలన, దొంత స్వభావం వలన వారు నా ప్రజలను తప్పుదోవ పట్టించి వారు ఏం చేస్తున్నారంట? వారు ఏం చేస్తున్నారు? నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకనూ చేయుచునే ఉన్నారా? ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని యొక్క సంఘం మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని యొక్క ప్రజల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తను పంపిస్తూ, ఇదిగో ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఇంకా చేయుచునే ఉన్నారు అని ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తను తన యొక్క ప్రజలను బలపరచడానికి తాను చెబుతున్నాడు. చదవమ్మా. వారు పూర్వీకులు అటులనే చేసిరి. చూడండి, వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు, చూడండి ఆనాటి సమాజంలో ఆనాటి ప్రజలు ఎంత ఎంత దేవునికి దూరంగా ఉన్నారు, మొండివారయ్యారంట. మనకు తెలుసు, మొండి కత్తి ఎంత కట్ చేసినా కానీ తెగిద్దంటారా? తెగిద్దా? తెగదు. మొండి కత్తి లాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఏ రకంగా వాక్యాన్ని బోధించినా, ఏ రకంగా ప్రజలను తన వైపు తిప్పుకోవాలనుకున్నా కానీ వారు తిరగని వారు ఉన్నారా మన మధ్య? ఇలాంటి మొండి వారు వాక్యం చేత డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నా, వాక్యం చేత నిన్ను తడతన్నా మొడతన్నా మారని వారు ఉన్నారా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఉన్నారు, మొండివారే, దేవునికి దూరంగా ఉన్నారు. నా మాట లెక్క చేయకుండా వారు వారి యొక్క మాట ప్రకారం జీవించేవాడు. మమ్మల్ని ఏం చేయలే దేవుడు, మాకేమీ కాదులే అని చెప్పి దూరముగా ఉన్న ప్రజలను, దూరముగా ఉన్న తన యొక్క ప్రజలను తిరిగి వారి చెంతకు తెచ్చుకోవటానికి, తిరిగి ఆయన చెంతకు పిలిపించుకోవటానికి యెహెజ్కేలును పంపుతూ మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తిరుగుబాటుదారులు నీ మాటను వినినను వినకున్నను తన నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని గ్రహింతురు. చూడండి, వారు విన్నా వినకపోయినా సత్యం మాత్రం ఉంటుంది. సత్యాన్ని తెలుసుకుంటారు వాళ్ళు, నిజాన్ని తెలుసుకుంటారు వాళ్ళు. ఈ రోజుల్లో చాలామందికి నిజం తెలుసు, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచి మాటో, ఏది చెడ్డ మాటో మనందరికి కూడా తెలుసు. మరి ఒక సామెత ఉంది, మంచి చెప్పులు వేసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళేసరికి చెడు ఏం చేసిందంట? ఊరు మొత్తం తిరిగి వచ్చిందంట. చెడు వార్త, మంచి వార్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేసరికి చెడు చెప్పులు వేసుకొని వెళ్ళి ఊరు మొత్తం తిరిగి వచ్చిందంట. అలాగే దేవుడు తన యొక్క ప్రవక్తను పంపుతూ, అరే ఇదిగోరా, మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోండి, మీరు చేసింది తప్పు, మీరు చేసింది దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, మీరు మొండివారిగా ఉన్నారు, దేవుని యొక్క వాక్యం అన్నా, దేవుని యొక్క ప్రేమ అన్నా, దేవుని యొక్క దేవాలయం అన్నా మీరు దూరముగా ఉన్నారు, నా చెంతకు తిరిగి రండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం వారికి బోధించిన వారు వినినా విననొల్లని వారిగా ఉన్నారు. చివరి మాట చదవడం, 7వ వచనం చదవమ్మా. వారు విన్నను వినకున్నను, చూడండి, వారు విన్నా వినకపోయినా సత్యాన్ని మాత్రం బోధించాలి.
ప్రవక్త అనేవాడు సత్యాన్ని బోధించేవాడు, సత్యానికి సాక్షులుగా ఉండేవాడు. ప్రవక్త అనేవాడు దేవుని యొక్క పలుకులను బోధించేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని అడ్డు పెట్టుకొని తప్పుద్రోవ పట్టించేవారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వారి ఇష్టానుసారంగా మలుచుకుంటూ, వారి యొక్క మాటల తరపున మలుచుకుంటూ, వారి యొక్క మరి విధులకు తరపున వారి యొక్క మరి లైకింగ్స్, వాళ్ళు వాక్యాన్ని వంకర టింకరగా చేసి మాట్లాడుతూ సత్యాన్ని ఆనాడు సాక్షిగా ఉండకుండా అసత్యాన్ని బోధించే అసత్య బోధకుల మధ్య వారు దేవుడు మాట్లాడుతున్నాడు, సత్యాన్ని చెప్పడానికి, సత్యాన్ని సాక్ష్యంగా చెప్పడానికి మధ్యకి వచ్చిందని చెప్పి దేవుడు తన యొక్క ప్రజలను బలపరుస్తున్నాడు. సహోదరి సహోదరులారా, అటువంటి బలంతో ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త వెళ్ళి బోధించి ప్రకటించి ఆనాడు తన యొక్క ప్రజలను తన వైపు తిప్పాడు, దేవుని వైపు తిప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కూడా సత్యానికి సాక్షులుగా ఉండాలి. రెండవదిగా మనము కృంగిపోయిన వారిని, కృషించిపోయిన వారిని బలపరచాలి. అలాంటి కృప మనందరిపై రావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. అందరం కూడా మరి అర్పణ గీతం పాడుతూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు. ఆనాడు నీ యొక్క ప్రవక్తను పంపిస్తూ నీ యొక్క ప్రజలను బలపరుస్తూ వారిని సరైన మార్గంలో, సక్రమైన మార్గంలో నడవకుండా, తిన్నని మార్గంలో నడవకుండా వారు మొండివారై నీ యొక్క సన్నిధి నుంచి వారు వెనుకకు వెళ్ళగా, దూరముగా వెళ్ళగా నీ యొక్క ప్రవక్తను పంపించి సత్యాన్ని తెలియచేసి వారిని వెనక్కి తీసుకొని వచ్చారు ప్రభువా. అలాగే ప్రభువా, మా యొక్క గ్రామంలో ప్రభువా సత్యాన్ని తెలుసుకోకుండా నిజాన్ని దాచిపెట్టి అసత్యాన్ని ప్రవచించే అనేక మంది గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మేమందరం కూడా ప్రభువా, మీరే నిజమైన దేవుడని, మీరే నిజమైన లోకరక్షకుడని, మీరే ఈ యొక్క లోకానికి వచ్చిన ఏకైక కుమారుడని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తను మీ యొక్క ప్రజలను బలపరచడానికి పంపించారే అయ్యా, ఈరోజు అనేక మంది సేవకులు నీ యొక్క ప్రజలను బలపరచడానికి వారు ఎంతగానో బలంగా వాడబడుతున్నారు. వారిని ఆశీర్వదించండి, దీవించండి. వారికి శక్తిని దయచో ప్రసాదించండి, వారికి వాక్చాతుర్యాన్ని ప్రసాదించండి. అయ్యా ప్రభా, ఈరోజు చాలామంది ప్రభా నీ యొక్క వాక్యాన్ని వినకుండా ప్రభా సరైన మార్గంలో వెళ్లకుండా వారు రకరకాలైన మార్గాలలో వెళుతూ నిజాన్ని, సత్యాన్ని దాచిపెడుతున్నారు ప్రభా. అటువంటి వారిని మీరు లేవనెత్తండి, అటువంటి వారిని, పడిపోయిన వారిని మీరు లేవనెత్తి నీ యొక్క వాక్యముతో తాకమని, నీ యొక్క వాక్యముతో ముట్టమని, నీ యొక్క వాక్యముతో వారిని బాగు చేయమని, నీ యొక్క వాక్యంతో వారిని సరిచేయమని, నిజాన్ని తెలుసుకొని ఆనాడు మీరు ప్రవక్తను పలికినట్లు నీవు వారు విన్నా వినకపోయినా సత్యాన్ని బోధించు అని చెప్పి ఆనాడు యెహెజ్కేలుని మీరు పంపించారు ప్రభా. అటువంటి ప్రవక్తలు ఈరోజు సత్యాన్ని బోధించే ప్రవక్తలను మీరు లేవనెత్తమని, నీ యొక్క ప్రజలను నీ వైపు తిప్పుకునే కృపను వారందరికీ కూడా కుమ్మరించమని, మా అందరికీ కూడా కుమ్మరించమని, మా యొక్క గ్రామాన్ని ఆశీర్వదించమని, దీవించమని, మా యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా ప్రభా మరి పాముల శ్రీను గారు ప్రభా అస్వస్థతగా ఉన్నారు, తనను తాకి ముట్టి స్వస్థపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఇంకా ఎవరైతే నన్ను ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారి యొక్క అవసరాలలో మీరే తోడు నీడగా ఉండమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మా అందరి అవసరాలను మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రభా మా యొక్క కోరికలను, మా యొక్క విన్నపాలను ఆలకించి మాకు సహాయ శాఖలు అందించమని, అదేవిధంగా ప్రభా పావని అమ్మను ఆశీర్వదించమని, దీవించమని,
అదేవిధంగా ప్రభా సత్యనారాయణ గారి యొక్క కుమార్తెను ఆశీర్వదించమని, దీవించమని, ఎల్లప్పుడూ నీ యొక్క కృపావరాలను కుమ్మరించమని, మా యొక్క గ్రామంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. అర్పణ కుటుంబం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వినుదేదువా వినుదేదువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వినుదేదువా వినుదేదువా. ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా, ధరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నాకీయగా కడువేల ప్రభు క్రీస్తువా క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వినుదేదువా వినుదేదువా. పాడి పంటల ప్రభువు నీకీయగా, కోడో గొడ్డల నీకు దయచేయగా, పంటల ప్రభువు నీకీయగా, కోడో గొడ్డల నీకు దయచేయగా, పాడంగ ప్రభు యేసు నామమున ప్రభుయేలకు ప్రియువో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వినుదేదువా వినుదేదువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముల ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తి మహిమ కొరకును మన యొక్క వారి సత్సభ్యకి ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితం చేసిన ఈ బలి అర్పణ కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనొచ్చి మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట వస్తము ఉన్నాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిచ్చోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానం ప్రకటించున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కనుక సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము నీ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. రైతు అందరూ కూడా మోకరించి మన యొక్క సొంత అవసరాలు, ఏ బాధతో, ఏ ఇబ్బందితో, ఏ అవసరముతో ఇక్కడికి వచ్చి ఉన్నావు వాటన్నిటినీ కళ్ళు మూసుకొని ఈ యొక్క అప్పమును ద్రాక్షారసం ఏ విధంగానైతే తన యొక్క శరీర రక్తాలుగా మారుస్తూ ఉన్నాడు, ఆనాడు యేసు ప్రభు యొక్క అప్పమును ద్రాక్షారసము తీసుకొని కడరా భోజనములు తాను ప్రకటిస్తూ, ఇదిగో దీన్ని తీసుకొని మీరు భుజింపండి, ఏలైనా ఇది నా శరీరం. అదేవిధంగా ద్రాక్షారసము తీసుకొని దీన్ని మీరు పానము చేయండి, ఏలైనా ఇది నా రక్తము అని చెప్పి యేసు ప్రభువే తన ఈ యొక్క అప్పమును ద్రాక్షారసము శరీర రక్తాలుగా మార్చి ఉన్నాడు. అటువంటి శరీర రక్తాలుగా భుజిస్తున్న మనందరం కూడా
మనలో అశుద్ధతను తొలగించాలని, సత్యాన్ని తెలుసుకోవాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా మీరు ఏ విధంగానైతే ఈ యొక్క అప్పమును ద్రాక్షారసంను మీ యొక్క శరీర రక్తాలుగా మారుస్తూ ఉన్నారు, అదే విధముగా మా యొక్క అవసరాలను తీర్చమని, మా యొక్క కోరికలను తీర్చమని ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దీవుల పూజలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడము, సర్వ పవిత్రత ఓటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానుగా ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుతున్నాము. నీ సముఖం నీకు పరిచర్య చేయడం మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు పొందుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమేందు పరిపూర్ణ చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును, వారిని నీ దివ్య ప్రకాశము చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియు మాతతోను పుణ్య అపోస్తలతోను ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య చేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా పైకి లేచి యేసు ప్రభు మనందరికీ నేర్పించిన పరలోక జపాన్ని చెప్పిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకోండి, మా యొద్ద పోవడవారిని మేము మనిషినట్లు మా అప్పులను నిర్వహించండి, మమ్ము శోధన యందు ప్రవేశింప నివకా కీళ్ళు కిమ్మతించండి. ఆమె. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహంలో పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యాగం నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నా, నా శాంతిని మీకు ఇచ్చున్నా నేపథ్యంతో వచించిన ప్రభు యేసు, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నందునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు యేసు ప్రభు ఇచ్చిన శాంతిని సమాధాన సంతోషంతో తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా అబ్బాయి చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను, మనందరి పాపములను పరిహరించి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాపులను కాను, మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యపడను. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్.
నమ్మదగిన దేవుడవు నీవు యేసయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు యేసయ్యా. అనుదినము వాత్సల్యము, అనుదినము వాత్సల్యము చూపించితమయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు యేసయ్యా. నీవేనా భాగమని నమ్మికయుంచనయ్యా, నీవేనా భాగమని నమ్మికయుంచనయ్యా. దయలుడవైన రాజువని, దయలుడవైన రాజువని కనిపెట్టెదనయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు యేసయ్యా. అనుదినము వాత్సల్యము, అనుదినము వాత్సల్యము చూపించెదవయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు యేసయ్యా. అమ్మా మరియమ్మా మమ ప్రోవగరావమ్మా, అమ్మా మరియమ్మా మమ ప్రోవగరావమ్మా.